వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రొయ్యల కూరను ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పసుపు 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, లవంగాలు 7, దాల్చిన చెక్క 4 ముక్కలు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఆనియన్స్ 2, కొద్దిగా కరివేపాకు, నిమ్మకాయ 1, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఆయిల్ 2 టేబుల్ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఆవాలు జీలకర్ర 1 టీ స్పూన్, టమాటా 2. ఇక్కడ నేను 1 కేజీ రొయ్యల్ని క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, ఇంకా హాఫ్ ముక్క నిమ్మకాయ రసం వేసుకున్నాను. ఉప్పు కారం అంతా ముక్కలన్నింటికి పట్టుకునేటట్టు కలుపుకోవాలి. సో మొత్తం మిక్స్ చేసుకున్నాక దీన్ని ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక ఎండుమిరపకాయలు 4, ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, లవంగాలు 7, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా దాల్చిన చెక్కలు 4 వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక దాంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యల్ని తీసుకొచ్చి వేసుకోవాలి. సో వేసాక ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని కుక్ చేసుకోవాలి. వాటిలో ఉన్న వాటర్ బయటికి వచ్చి ఆ వాటర్తోనే అవి 75% కుక్ అయిపోతాయి ఇక్కడే. సో ఇలా కుక్ అయిపోయాక వాటిని సైడ్కి తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా టమాటా ప్యూరీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసి సో బాగా వేగనివ్వాలి. దానికోసం ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని వేగనివ్వాలి. పచ్చివాసన పోయినంత వరకు మసాలాని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ప్రాన్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేశాక దాంట్లోకి ఒక 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇంకా దానికి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకొని దానిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ని కుక్ చేసుకోవాలి. సో 10 నిమిషాలు అయిపోయాక మూత తీసి ఒకసారి కలుపుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, ఇంకొక హాఫ్ ముక్క నిమ్మకాయ రసం కూడా వేసుకొని జస్ట్ ఫ్లేవర్ కోసం 1 పించ్ షుగర్ కూడా వేసుకోవాలి. చాలా కొంచెం అండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ కర్రీ రెడీ. సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.